ఒకసారి లూకా సువార్తను తీసుకుందాం పిల్లారా. మీకు అందరికీ లాజరు ధనవంతుడి కథ తెలుసు కదండి. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. ఏం జరుగుతుందండి? లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇంతకీ ధనవంతుడు చేసిన పాపం ఏంటండి? ఎవరికి పెట్టకుండా, అంటే పిసినారి సంఘానికి అధ్యక్షుడిలాగా ఉన్నాడు. అవునా? ఓకే, రైట్. అతనేమంటాడు? నా డబ్బులు నా ఇష్టం, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అంటాడు. నా డబ్బులు నా ఇష్టం, నేను ఎందుకు ఇవ్వాలంటాడు. తప్పే ఉన్నది అందులో? వాక్యాన్ని చదువుకుందాం. మనం అనుకుంటామండి, జాగ్రత్తగా వినండి దయచేసి అందరూ పిల్లారా, నేను చేసిన చిన్న తప్పేగా, నేను చేసేది చిన్న పాపమేగా అనుకోమాకండి పిల్లారా. నో, అనుకోమాకో. చిన్న పాపమేగా అనుకోమాకండి. చిన్న పాపమే కొన్నిసార్లు నిన్ను పాములాగా కాటేస్తుంది, నిన్ను పాములాగా కాటేస్తుంది. ప్రియులారా, మీకు అందరికి ఒక ప్రశ్న. మనుషుల్ని చంపేటువంటి భయంకరమైన క్రూర మృగం ఏంటిది? ఏంటిదండి? సింహం. ఇంకోటి ఏంటిదండి క్రూర మృగం? మనుషులను చంపే క్రూర మృగాలు. ఎలుగుబంటి. ఏంటిది? ఎలుగుబంటి. ఇంకా ఏమున్నాయి మనిషిని చంపేయి? పాములు. ఆమెకు భయం అనుకుంటా పాములు అంటే. పాములు. మనుషులను చంపేది ఏంటిదండి? పాములు. ఇంకా ఏమున్నాయి? పిల్లారా, ప్రపంచంలో సింహాల వల్ల ఎక్కువ మందిని మనుషులు చచ్చిపోవట్లా, పులుల వల్ల ఎక్కువ మంది మనుషులు చనిపోవట్లా, పాముల వల్ల కూడా ఎక్కువ మంది చనిపోవట్లా. కానీ దేని వల్ల చనిపోతున్నారు తెలుసా? దోమల వల్ల చచ్చిపోతున్నారు ఎక్కువ మంది. జోక్ కాదండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ జోక్. ఐఎమ్ నాట్ టెల్లింగ్. మీరు ఈ రోజున ఇంటర్నెట్లోకి వెళ్ళి పులులు మనుషుల్ని ఎంతమందిని చంపాయి పోయిన సంవత్సరం అంటే 30 మందో 40 మందో ఉంటారండి, అంతే. 30 మంది 40 మందే ఉంటారు, అంతే. సింహాలు ఎంతమందిని చంపారంటే 20 మందో 30 మందో ఉంటారు, అంతే. పాములు ఎంతమందిని చంపారంటే సుమారుగా 90,000 మంది అండి. కానీ మస్కిటో వల్ల, దోమ వల్ల ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? సుమారుగా 8 లక్షలకు పైగా చచ్చిపోయారండి దోమకాటు వల్ల. దోమకాటు వల్ల వచ్చిన మలేరియా వల్ల అయితేనేమి, ఇతర రోగాల వల్ల అయితేనేమి చాలామంది చచ్చిపోయారు. ఏం చెప్తుందండి ఇది? చిన్న చిన్న పాపమేగా, చిన్న పాపమేగా. ఏముందిలే ఇందులో? ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవెవరివైనా, ఏ స్థానంలో ఉన్నా, నువ్వు గురువు అయినా, సామాన్య క్రైస్తవుడు అయినా కానీ, నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు ఏంటి? ఆ చిన్న చిన్న పాపాలు, ఆ పెద్ద పెద్ద పాపాలు ఏంటి? పాపం అనగానే మనకి దొంగతనం మాత్రమే గుర్తుకొస్తుందండి. పాపం అనగానే మనకి వ్యభిచారం మాత్రమే గుర్తుకొస్తుందండి. నేను చేయటం లేదుగా. కానీ ఆ పక్కనింటి ఆమె గురించి ఎప్పుడు చూద్దామన్నా చెడే మాట్లాడుకునేది. పాపుగారు అదే అంటున్నారండి. వాటిని మానేయండి ముందు, ఆ పాపాలు మానేసేయండి ముందు. పేదలకు పెట్టకుండా ఉండటం కూడా పెద్ద ఘోర పాపమే. మనం అనుకుంటాం నేనేం పాపాలు చేస్తున్నా. ప్రియులారా, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడు చేసిన పాపం ఏంటిదండి? చదువుకుందాం పిల్లారా. లూకా సువార్త 19వ వచనాన్ని చదువుకుందాం. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులు వినోదములతో కాలము గడుపుచుండు. ఏం పాపం చేశాడండి ఆయన? ఏం పాపం చేశాడు? జాగ్రత్తగా ఆలకించండి, అర్థమవుతుందండి ఎంత ఘోర పాపమో. క్రిస్మస్ పండగకి మనం బిర్యానీ తింటాం తప్పండి? తప్పు లేదండి. పండగ రోజు ఏదో సంతోషంగా తినాలనుకుంటున్నాం. అలా కాకుండా ఇక రోజు బిర్యానీనే, ముక్క లేకపోతే ముద్ద మింగుడు పడదండి. ఇది లేకపోతే ముద్ద మింగుడు పడదు. అది పాపం ప్రియులారా. ఈ ధనవంతుడు చేసిన పాపం ఏంటంటే నిరంతరము, నిత్యము, ఆల్ ద టైం, ప్రతిరోజు కూడా విందులు వినోదాలే, విందులు వినోదాలతోటే సమయం గడిపాడండి.
ప్రియులారా, ఇదిగో మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం. పట్టు వస్త్రాలతో జీవించాడండి. అతనిలో తగ్గింపు కానీ వినయము కానీ లేదు. ఏంటి అతను చేసిన పాపం? ఎల్లప్పుడూ కూడా విందులు వినోదాలే. ఇంకా ఇక్కడ విందులు వినోదాలంటే చాలా ఉంటాయండి. అందులో తాగుడని చాలా ఉంటాయి పిల్లారు. అక్కడ ఈ విధంగా జీవిస్తున్నాడు. అయితే అసలు విషయం ఏంటంటే పిల్లారా, దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం స్వీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ధనవంతుడు చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. లాజరు చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము ఒడిలోనికి వెళ్ళాడు, మోక్షానికి వెళ్ళాడు. ధనవంతుడు నరకములో ఉండి, మనలో ప్రియులారా ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది బయలుదేరారు. ఆ నరకం లేదు, పాడు లేదు. యేసు ప్రభు చెప్తున్నాడు, నరకం అనేది ఉంది తప్పనిసరిగా. నరకం అనేటువంటిది ఉంది తప్పనిసరిగా. మనలో కొంతమందిమి ఏంటి ప్రియులకు దేవుని బిడ్డలారా, నరకం లేదు అన్నామనుకో ప్రయోజనం లేదండి. పాపము లేదు అన్నామనుకో ప్రయోజనం లేదండి. మీకు అందరికీ ఒక ఉదాహరణ, పత్తి చాలకి మందు కొడతారండి. పురుగు వచ్చినప్పుడు ఏం కొడతారు? మందు కొడతారు, పురుగు మందు కొడతారు. ఆ మందు మీద ఏమని రాసి ఉంటుంది? విషము. ఏమని రాసి ఉంటుంది? అపాయము. ఏమని రాసి ఉంటుంది? అపాయం అని రాసి ఉంటుంది. మనమే ఏం చేద్దామంటే ఆ స్టిక్కర్ని పీకేసి తేనె అని రాసుకుందాం. ఏమని రాసుకుందాం? తేనె అని రాసుకుందాం. రాసుకొని తాగితే ఏమవుతాం? దాని మీద తేనె ఉంది కదా. ఆధునిక మానవుడు ఇది చేస్తున్నాడండి. ఆధునిక మానవుడు ఇది చేస్తున్నాడు. పాపాన్ని కూడా పాపమని చెప్పటానికి ఇష్టం లేదు మనిషికి. నేను తప్పు చేశానని అంగీకరించడం ఇష్టం లేదు మనిషికి. పాపానికి మనం పెట్టుకున్న పేరేంటో తెలుసా? మిస్టేక్స్. మిస్టేక్స్. We don't like to pronounce the word sin. We like to pronounce the word mistakes, faults, తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు. ఇలా చెప్పుకొని మనల్ని మనం సమర్థించుకుంటున్నాం. ప్రియులారా, జాగ్రత్త వహించుదాం. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఎంత భయంకరంగా ఉంది అతని పరిస్థితి అంటే ప్రియులారా, ఎంత భయంకరంగా ఉంది అంటే లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. లాజరును తన వేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అని పలికాను. ఎంత భయంకరంగా ఉంది తన పరిస్థితి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, అయ్యా నేను ఈ మంటలలో మలమల మాడిపోతున్నానయ్యా. నీ ఒడిలో ఉన్నటువంటి ఆ లాజరుని వేలికొనతో ఒకసారి నా నాలుకను తడపమనయ్యా అని పలికాడండి. కుదరదో కుదరదో. ఇంతకుముందు చెప్పాను కదా, పాపము లేదు అనుకుంటున్నావా? నేను పాపం చేయట్లేదు అనుకుంటున్నావా? మనం ఎలాగా ఉన్నామంటే పిల్లారా, చాలా జాగ్రత్త వహించండి. పాపం అనేటువంటిది మొదట ఆకర్షణీయంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, నోటికి రుచికరముగా ఉంటుంది. కానీ ఒక్కసారి దానికి అలవాటైన తర్వాత బానిసగా మారిపోతావు. నువ్వు దానికి ఎలా మారిపోతావు? బానిసగా మారిపోతావు. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్న ఒక ప్రశ్న, ఏ పాపమైనా మనకి దీర్ఘకాలికంగా సంతోషాన్ని ఇస్తుందా? లేదండి. ఏ పాపమైనా మీరు చెప్పండి. అది తాగుడైనా ప్రారంభంలో సంతోషంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. నేను కుర్రాడిని అనుకుంటాం. కానీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత, దానికి బానిస అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇల్లు గుల్లా, వల్లు గుల్లా, కాపురం గుల్లా, పిల్లలు గుల్లా,
ఆస్తిగుల్ల అన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. అన్నీ సర్వనాశనం అయిపోతాయి. దొంగతనం మొదట్లో బాగానే ఉంటుందండి. ఓహో, నాకు ఫ్రీగా వచ్చిన డబ్బులు. మోసం బాగానే ఉంటుంది మొదట్లో. బల్ల కింద డబ్బులు బాగానే ఉంటాయి మొదట్లో. కానీ పట్టుబడ్డప్పుడు పరువంతా పోయే, పరువంతా సర్వనాశనం, ఉద్యోగం ఊడిపోయే. ఏదో ఒక సమయంలో ప్రియులారా, ఏ పాపము కూడా మొదట్లో మనకి ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ అది నిదానంగా ఏమవుతుంది, మననే కాటు వేసి మనల్ని చంపివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందరు చేతులు చాచి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనకి దేవుని యొక్క వాక్యము చెప్పబడినప్పుడు ఆ వాక్యాన్ని ఆలకించి హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది దేవుని వద్దకు రావాలి. మనం ఏమంటున్నాం ఆధునిక ప్రపంచంలో, మాకు వాక్యం బాగా చెప్పేవాళ్ళు కావాలి. ఎట్లాంటి వాళ్ళు కావాలి? ఎట్లాంటి వాళ్ళు కావాలండి? బాగా చెప్పేవాళ్ళు కావాలి. ఇట్ట కాదు, ఇంకా బాగా చెప్పేవాళ్ళు కావాలి. సూపర్లెటివ్స్ అన్నమాట మనం వాడే. ఎట్లాంటి సూపర్లెటివ్స్? దేవుడు నీకు బైబిల్ ఇచ్చాడుగా. దేవుడు నీకు ఏమిచ్చాడు? ఏమిచ్చాడమ్మా? బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ కొనుక్కోవడానికి కూడా మనం డబ్బులు పెట్టాం. ఫ్రీగా కావాలి. ఏం కావాలి? ఎట్ట కావాలండి? ఫ్రీగా కావాలి. ఒక 500 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కోం మనం. కానీ ఏట మాసానికి మాత్రం 800 ఇస్తాం మనం. ఏమిస్తామండి? ఒక్క పూట కోసం ఎంత ఇస్తామండి మనం? ఎంత ఇస్తాం? ఆ పెద్ద ఆయన అంటున్నాడు 1000 రూపాయలు అంటున్నాడు ఆయన. ప్రియులారా, 1000 రూపాయలు ఇస్తాం ఒక్క పూట కడుపు కోసం, ఒక్క పూట తిండి కోసం 1000 రూపాయలు ఇస్తాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని కొనుక్కోవడానికి మన దగ్గర 500 ఉండవండి. ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. చాలా ముఖ్యమైన వాక్యాన్ని దగ్గరికి వెళ్దాం. ధనవంతుడు చనిపోయాడు, నరకంలో ఉన్నాడు. లాజరు పరలోకంలో ఉన్నాడు. ఇదిగో ధనవంతుడు అన్నాడు, అయ్యా ఆ యొక్క లాజరును ఒకసారి పంపించి నా నాలుకను తడపమంటే అబ్రహాం అన్నాడు, అది కుదరదయ్యా అన్నాడు. అది కుదరదు. ఒకసారి నువ్వు నరకానికి వెళితే నరకానికి వెళ్ళినట్టే. అటువాళ్ళు ఇటు కానీ ఇటువాళ్ళు అటు కానీ వెళ్ళే అవకాశం లేదు అని చెప్పాడు. అప్పుడు ఈ ధనవంతుడు అండి ఒక కోరిక కోరుతున్నాడు. కోరుకోవచ్చా దేవుణ్ణి కోరికలు? మనం తప్ప కోరుకోవచ్చా? దేవుణ్ణి కోరికలు కోరచ్చండి, కానీ గొంతిమ్మ కోరికలు కోరమాకండే. ఏం కోరకూడదు? ఏం కోరకూడదు అయ్యా? గొంతిమ్మ కోరికలు కోరమాకండి. ధనవంతుడు గొంతిమ్మ కోరికలు కోరుతున్నాడు. ఇక్కడ చదువుదాం పిల్లారా. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలు ఆలకించినా చాలును అని సమాధానమిచ్చాను. ధనవంతుడు ఏమన్నాడంటే, అయ్యా నాకింకో 5 సోదరులు ఉన్నారయ్యా. ఈ ధనవంతుడికి ఎంతమంది ఉన్నారంట? తమ్ముళ్ళు 5 ఉన్నారు. ఈ ధనవంతుడు ఏమంటున్నాడంటే, అయ్యా వాళ్ళు భూమి మీద ఉన్నారు. నా సహోదరులు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు, బతికే ఉన్నారు. ఇంకా ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుడితో చెప్తున్నాడు, అబ్రహాంతో చెప్తున్నాడు, లాజరు చచ్చిపోయి పరలోకంలో ఉన్నోడిని మా తమ్ముడి దగ్గరికి పంపించన్నాడు. ఎవరి దగ్గర పంపించమంటున్నాడు? వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి. ఎందుకు? ఈయన చనిపోయిన ఆయన వెళ్ళి వాళ్ళకు వాక్యం బోధించాలి. ఒరే, మీ అన్నయ్య అక్కడ మాడుతున్నాడు రా, మీ అన్నయ్య అక్కడ కాలిపోతున్నాడు రా, మీ అన్నయ్య అక్కడ నాశనం అవుతున్నాడు రా, మీ అన్నయ్య అక్కడ శ్రమల పాలవుతున్నాడు నరకంలో. మీరు మారండి రా బాబో. మారకపోతే వెళతారు అందరూ కూడా అక్కడికే, మారకపోతే అందరూ కట్టకట్టుకొని అక్కడికి వెళ్తారా అనట. మరణించినట్టు లాజరు మృతుల నుండి లేచి వాళ్ళకి వాక్యం బోధించాలంటండి. ఏం కోరిక ఇది? ఎట్లాంటి కోరిక అండి ఇది? మామూలు కోరిక? ఏం కోరిక? గొంతెమ్మ కోరిక. గొంతెమ్మ కోరిక. మనం కూడా ఇట్లాంటివి కోరతాం. మనం కూడా ఇట్లాంటి దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడండి, చదువుకోవచ్చు. వివరణ ఇచ్చే గురువులు ఇచ్చాడు. పశ్చాత్తాపపడే కాలము, శ్రమల కాలం ప్రారంభము నుండి కూడా విభూతి బుధవారం రోజున
యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో దేవుడు పలికిన మాటలు మనకు వినిపించారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనకి గురువులు వినిపించారు. ఏమిటి? నేడైనను ఇప్పుడైనను మీరు పశ్చాత్తాపముతో, ఏడ్పులతో, కన్నీటితో, ఉపవాసముతో మీ పాపాలు ఒప్పుకొని నా దగ్గరికి తిరిగి రండి అని చెప్పాడు. ఎప్పుడు? విభూతి బుధవారము ప్రారంభములోనే ప్రియులారా. కానీ మనలో చలనం లేదు. చాలామంది మారుతున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. చాలా సంతోషం. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రియులారా, మనకింకా చాలటల్లా. ఇంకా గొప్పగా వాక్యం చెబితేనే మనం మారు మనసు పొందుతాం. ప్రియ దేవుని బిడ్డ, అది కుదరదో. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, ఆయన దగ్గరికి రావడానికి, పశ్చాత్తాపపడటానికి, దేవుని కృపను పొందుకోవడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ యేసయ్యా, ఓ యేసు రాజా, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించండి. ఓ యేసు రాజా, ఓ సిలువధారి, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద చిలకరించండి. మా పాపాలను కడిగి వేయండి, శుద్ధి చేయండి, క్షమించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నీ సిలువ రక్తాన్ని, నీ పరిశుద్ధ రక్తాన్ని మాపై చిలకరించండి, మాపై ప్రోక్షించండి. మా పాపాలను కడిగి వేయండి, మా దోషాలను కడిగి వేయండి, మా పాపాలు కడిగి వేయండి, మా దోషాలు కడిగి వేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, యేసయ్యా, దావీదు కుమారా, దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా. నా పాపాలు కడిగి వేయి తండ్రి, నా దోషాలు కడిగి వేయి తండ్రి. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, ఓ సిలువదారి, ఓ సిలువదారి, నన్ను క్షమించు నాయనా, నా పాపాలు క్షమించు నాయనా, నా దోషాలు క్షమించు నాయనా. యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ యేసయ్యా, నన్ను కడిగి వేయి ప్రభువా, నన్ను కడిగి వేయి తండ్రి, నన్ను క్షమించు నాయనా, నా పాపాలు క్షమించు నాయనా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, యేసు రాజా, యేసు రాజా, నా బిడ్డల పాపాలు కడిగి వేయి తండ్రి, మా బిడ్డల పాపాలు కడిగి వేయి తండ్రి. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, నా భర్తను దీవించయ్యా, నా భార్యను దీవించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, మా సంఘాన్ని దీవించయ్యా, మా సమస్తాన్ని దీవించయ్యా. ఓ యేసు రాజా, ఓ సిలువదారి, ఓ సిలువదారి, లోకములో ఉన్న ప్రతి పాపి యొక్క పాపాలు కడిగి వేయి తండ్రి, పాపాలు కడిగి వేయండి తండ్రి. ఈ తపస్సు కాలములో, ఈ పాస్కాయుక్త కాలములో, ఈ శ్రమల కాలములో మా పాపాలు కడగండి నాయనా. నీ సిలువ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి, నీ సిలువ రక్తాన్ని మా మీద కుమ్మరించండి. మమ్మ కడిగి వేయండి తండ్రి, మమ్మ శుద్ధి చేయండి నాయనా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరి చేతులు జోడించుదాం పిల్లారా, భక్తితో విశ్వాసంతో.
ఇప్పటి వరకు మీలో చాలామంది మంచి పాప సంకీర్తనం చేశారు. మరొక్కసారి అందరు పిల్లల చేతులు జోడించి ఆ దివ్య ప్రసాద ప్రభువు కల్లి చూద్దాం. బిడా, నువ్వు అనుకుంటున్నావా నా పాపాలు ఎవరికి తెలుసని? జ్ఞాన గ్రంథకర్త అంటున్నాడు, బిడ్డ, ఆయన కనులు 1000 సూర్యుల వెలుగు కంటే గొప్పవి అంటున్నాడు. దేవుని యొక్క కళ్ళు అంటండి 1000 సూర్యుల వెలుగు కంటే కూడా గొప్పగా ఉంటాయంటండి, శక్తివంతమైనవి. ఇదిగో కీర్తనాకారుడు రాస్తున్నాడు, బిడ్డ, నేను తల్లి గర్భములో ఉండగానే, చీకటిలో ఉండగానే నీవు నన్ను చూచితివయ్యా అంటున్నాడు. అవును బిడ్డ, నీ ప్రతి కార్యాన్ని, నీ ప్రతి అడుగును ఆయన చూస్తున్నాడు, నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు, నీ బ్రతుకు ఆయనకు తెలుసు. ఆయన సన్నిధిలో వేడుకుందాం. దేవా, మమ్మ క్షమించయ్యా, మమ్మ మన్నించు తండ్రి, మా పాపాలు కడిగివేయి తండ్రి. అందరూ చేతులు జోడించి 1 నిమిషం పాటు మౌనంగా ఉందాం పిల్లారా. మన పాపాలు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి క్షమాపణ పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేడుకుందాం పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. దేవా, నా పాపాలు క్షమించయ్యా. నా పాపం నీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉంది ప్రభువా, దాన్ని తీసివేయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలను పలుకుతున్నావయ్యా, 6-7 వచనాలను పలుకుతున్నావయ్యా. నీ పాపం వలన నీ యొక్క తల బొప్పి కట్టిపోతుంది కదా, ఇకనైనా మారవా? రా, నా దగ్గరికి రా. నీ పాపం ఎర్రగా సింధూరం వలె ఉన్నా కానీ నేను తెల్లగా మంచు వలె మారుస్తానంటున్నాడు. బిడ్డ, కడిగి వేస్తున్నాడు, నీ పాపాలు కడిగి వేస్తున్నాడు. దేవుని వేడుకుందాం, పశ్చాత్తాపడదాం, పాపాలు జ్ఞాపకం చేసుకుందాం. అందరం మోకరించుదాం పిల్లారా, దయచేసి అందరం మోకరించుదాం.